Bye.
నువ్వు ఎప్పుడైనా గట్టినే చెప్తున్నావే, నాకు అబద్ధమే చెప్తున్నావు. నువ్వు మనం చేసేది కదే పని కదరా. ఎక్కడ మార్గేసుకోవాలి నువ్వు నాకేది నీ అయ్యా పైసలు సంపాదించబడిన ఆడరా చేతుల ముందు నీ కోడి బట్టలు చేపించుకుంటామంటే ఎప్పుడు మాయం చేస్తావా? పెంచిన ఈ కడుపుడుగా ఆగటం మరి ఎక్కడ అడగలేమే. పోయినవో ఎవరికి మరినవో ఎవరితో పోతున్నావో నాకు అంత తెలిసే. నీ అంత చూసా విద్యా నేను ఏడికి పోయినయ్యా పడలే నా దగ్గరికి రెండు గంపలు నా సింగు ఒక్కతే ఉన్నదంట. నీ ఇంత కళ్ళు కూడా తెచ్చి ఇంత కురియడు అది ఇంకేం కావాలి నీకు? యాడికి పోతే దొంగమూతి పెట్టుకొని కుంగ కళ్ళు తాగుతావు. ఒక్క నాడన్నా ఒక శాఖ కళ్ళు పోసి కావడం ఇంకే తానే
బాగున్నారా అందరు బాగున్నారా చూసుకో అంటే ఈ లగ్గం చేస్తా బిడ్డ చుట్టపడికి దక్కిపోయిన బిడ్డ ఇక్కడ చుట్టపోని ఇంటి ముందుకు రానిది అది మన అల్లుడు అది గుర్లించి కూడా ఇస్తున్నారు పైసలు మళ్ళిస్తున్నాయ్యా పంతులయ్యా మళ్ళిస్తున్నా ఆయన దాల్తాయి ఒక్కడే దాల్తాయి ఇంకోనికి ఇవ్వాలి మళ్ళీ నీకు కావాలి ఉండయ్యా నోట్ మిగతా మీద పట్టయ్యా
దేవి అందరూ అదే వెను మొనితము
చది నా నామము ధరణిదేవి అందరు. మా పట్టణము నారాయణపురం. నా నాథుడు ఆకాశరాజు. నా ప్రియనందన పద్మావతి. నా కుమారుడు వసుదానుడు. ఇప్పుడు నేను నా నాథుని చెంతకు వెళుతాను.
అమ్మా నాకేమి సంక్షేమం లేవు, ఎవరు ఏమనలేదు. కానీ నా మనసు మాత్రం చెప్పరాని బాధ పెడుతుంది జరగ. అమ్మా చిట్టి తల్లి, తల్లి తల్లి ఏదో కారణం ఏమంటున్నావచ్చు. ఏవి చెప్పే
బట్టు వచ్చావా? నీకు ఇద్దరు పిల్లలు పుట్టుగాక నాకు నడ్డి సాపాయ్యా సాపాయ ఇద్దరు ఆడిన పుట్టగా మరి చెప్పు ఓ మూతి మోసుకున్నాను పిల్ల నవ్వని చేసేదంతా చేసింది ఎక్కడ ఓ రామగారు దండా స్వామి ఎక్కడ మా అమ్మాయి మా పద్మావతి ఏదో సోదరులు అనుకుంటాము అది చూసి తండ్రి చెప్పగలవా లేదా దండాలు స్వామి దండాలు చెప్పేస్తా అట్లాగే చెప్పము ఏదో కోరుకున్నాయి నేను అడిగింది కట్టాలి మరి మంచిగా ఇస్తావా ఏం కోరుకున్నా ఇస్తాము ఒప్పుకుంటాం. సరిగ్గా చెప్పరు మా కూతురు పంతులు తప్ప సాని వెనుగోనేవో దొడ్డదానా అయ్యప్పని మహాలక్ష్మమ్మ నీకు పుణ్యుల పాలనకు 10,000 సర్వీసులు చదువులకు పెద్దమ్మ సరస్వతమ్మ ఎండికొండ మీద ఉన్నావు పార్వతమ్మ నీకు 10,000 శరణు 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 తల్లి శరణు ఆహా ఊరు రాజు
అయ్యయేమి కల్లామమ్మ నమలేను దేవుడే పట్టకాలు అన్నాడు. ముఖ్యంగా మీ ఎదురుకి ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మేము కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని వచ్చినాం. మీ ఊరికి సంబంధించినటువంటి ఈ సమ్మర్లో దొంగతనాలు బాగా అవుతున్నాయి. శ్యామల మండలంలో ఒక 4 విలేజ్లలో వరుసగా దొంగతనాలు అయ్యాయి.
తప్ప ఇతరులను వెళ్ళాడు. మీరు దర్శనం మాకు చాలా సంతోషంగా జరిగిందండి. ఎందుకొరకు వచ్చినారు సెలవివ్వండి మాట.
దేవ గురువును మూలమున వచ్చింది బృహస్పతి స్వామి మీకు తెలియదు ఏమున్నది స్వామి మీకు తెలియదు ఎప్పుడు
రాజా స్వామి ఇప్పుడే వెళ్ళెదను రాజా వెంకటాద్రికి చేరబోయెదను. శుభమౌని తిలక శుభమౌని వర్యా
నేను మస్తు బతికాను. Wait,
అది ఎట్టిదే నేను చేసుకొచ్చేదా స్వామి సెల్వి బాండి స్వామి మాత